Residentialplots.in. Plot projects for investments, individual plots for constructions. అనుకున్నట్లే జరుగుతోంది. బీజేపీ నేతలు ఇంకా మంట మీదే ఉన్నారు. జనం ఎక్కువనా, నాయకులు మాకన్నా అధిక సంఖ్యలో మీకు ఉన్నారనా మీ ప్రగల్భాలు అంటూ లోలోపల కాదు పైపైకే ఫైర్ అవుతున్నారు. ఓ విష్ణుకుమార్ రాజు, ఓ సోము వీర్రాజు, ఓ పురంధీశ్వరి అందరూ తమ పార్టీని విమర్శించిన వారిపై మండిపడిన వారే. ఓ పక్క జగన్కు మద్దతుగా భేటీలకు అవకాశం ఇచ్చారు, మరో పక్క చంద్రబాబుతో మిత్రపక్షంగా ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలకు సంకేతంగా వెళ్తుందో అనే ఆందోళనలో ఉన్నారు బీజేపీ నేతలు. కానీ తెలుగుదేశం మాత్రం దీనిపై ఓ మెట్టు దాటుతోంది. అనవసరంగా బీజేపీతో కలిశాం, లేకపోతే లక్షల్లో మెజారిటీ వచ్చేది అనే సూక్తులు, నీతి వాక్యాలు బోధించేసరికి కాషాయం పార్టీ కస్సుబుస్సులాడుతోంది. అమిత్ షా రావాలి, ఇక్కడ బాద్షాలా బిల్డప్పిస్తున్న వారి పని పట్టాలి అనుకున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. అమిత్ షా రాగానే ఏపీ నేతలు అందరూ క్యూ కట్టారు, విడివిడిగా సమావేశమయ్యారు. ఏపీలో టీడీపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల మనపై కూడా ఆరోపణలు వస్తున్నాయని ఫిర్యాదులు చేశారు. నామినేటెడ్ పదవుల్లో తమపై వివక్ష చూపుతున్నారని, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతల అవినీతిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై అమిత్ షా లేఖలు తీసుకున్నారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.